స్టూడెంట్స్, ఈరోజు మనము 10వ తరగతిలో తర్వాతి పాఠమైనటువంటి ఈద్గాహ్ అనే పాఠాన్ని నేర్చుకుందాము. ఈద్గాహ్ అంటే దీని అర్థం ఏమిటంటే మసీదు, ముస్లింల ప్రార్థనా స్థలమైనటువంటి మసీదు అని దీని యొక్క అర్థము. దానికి రైటర్ ఎవరు? పక్కనే ఉంది చూడండి, ప్రేమ్చంద్ దీని యొక్క రైటర్. ఈ యొక్క స్టోరీ, ఇది ఒక స్టోరీ, దీన్ని రాసిన వారు ప్రేమ్చంద్. ఇక్కడ మిమ్మల్ని ఫస్ట్ పాఠానికి ముందుగా ఒక చిన్న పారాగ్రాఫ్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. అది బాగా చదివి దాని యొక్క పక్కనే ఉన్నటువంటి ఆన్సర్లు మీరు రాయాలి. దీని యొక్క అర్థం చూడండి. పథికోం అంటే బాటసారులకు జల్తీ దుపహరమే మండుటెండలో పేడ్ సదా దేతే హై ఛాయా. పేడ్ అంటే చెట్లు ఎల్లప్పుడూ ఏమిస్తాయట? ఛాయా, నీడనిస్తాయి. ఖుష్బూ బరే ఫూల్ అంటే ఖుష్బూ అంటే సువాసనతో నిండినటువంటి, భరే అంటే నిండినటువంటి పువ్వులను ఇస్తాయి. అప్పుడు ఆ పువ్వులతో ఏం తయారవుతాయట? చూడండి నెక్స్ట్ లైన్లో, హమ్కో నవ ఫూలోంకి మాల. ఆ పువ్వుల నుండి పూలమాల తయారవుతుంది. అది కూడా మనకి బాగా ఉపయోగపడుతుంది. త్యాగి తరువోంకే, ఇటువంటి త్యాగవంతమైనటువంటి చెట్ల నుండి. తరువు అంటే ఇంతకుముందు నేర్చుకున్నాం కదా, తరువు అంటే చెట్ల యొక్క జీవితాల నుండి, జీవనశైలి జీవితాల నుండి. హంబీదో కుచ్ దేనా సీకే, మనం కూడా ఏమి నేర్చుకోవాలట? ఇతరులకి ఎంతో కొంత ఇవ్వడం నేర్చుకోవాలి, అంటే పరోపకారం నేర్చుకోవాలి అని దీని యొక్క మీనింగ్. ఇప్పుడు పక్కన ఉన్నటువంటి క్వశ్చన్లకి ఆన్సర్లు మీరే చెప్పాలి. ఈ క్వశ్చన్ చదివితే ఆన్సర్ మీకే ఐడియా వస్తుంది. చూడండి. పథికోంకో అంటే బాటసారులకు, జలతీ దుపహర్మే మండుటెండలో, సుఖ్ వ ఆరాం సుఖాన్ని మరియు విశ్రాంతిని, కిసేసే మిల్తా హై దేని వల్ల లభిస్తుంది. లభిస్తుందని పక్క పారాగ్రాఫ్లో మనం నేర్చుకున్నాం. తరు అంటే చెట్ల నుండి అని దీనికి ఆన్సర్ రాయాలి మీరు. ఖుష్బూ బరే ఫూల్ హమేం క్యా దేతే హై, సువాసనతో నిండినటువంటి చెట్లు మనకి ఏమిస్తాయి? పూలమాల, ఫూలోంకి మాల. నెక్స్ట్ తర్వాత క్వశ్చన్ చూడండి. హంబీతో కుచ్ దేనా సీకే, మనం కూడా ఎంతో కొంత ఇవ్వడం నేర్చుకోవాలి అని కవిగారు ఎందుకు అన్నారు? కవినే ఇసా క్యోం కహా హోగా, కవిగారు ఎందుకు అన్నారు? ఈ ప్రశ్నకు ఆన్సర్ చూడండి. ఈ ప్రశ్నకు ఆన్సర్ మీరు సొంతంగా రాయాలి. హంబీతో కుచ్ దేనా సీకే, మనం కూడా ఎంతో కొంత ఇవ్వడం నేర్చుకోవాలని కవిగారు ఎందుకన్నారు అంటే ప్రకృతే ఇస్తుంది. ప్రకృతిలో ఉన్నటువంటి చెట్లే మనకి ఎంతో కొంత ఇస్తున్నాయి కాబట్టి వాటిని చూసి మనం నేర్చుకోవాలి. ఏమిటి? ఇతరులకి ఎంతో కొంత సహాయం చేయడం. కాబట్టి ఏమని రాస్తారు మీరు? ప్రకృతిసే హమే ఏ సీక్ లేతే హై, ప్రకృతిని మనం ఏమి నేర్చుకుంటున్నాము? సదా పరోపకారి బనే, ఎల్లప్పుడూ పరోపకారిగా ఉండాలి అని నేర్చుకుంటున్నాము. షాయద్ కవినే ఇస్లియే కహా హోగా, అందుకనే కవిగారు ఈ మాటలు చెప్పి ఉంటారు అని మీరు సొంతంగా రాయాలి. కానీ ఇవి అయితే మీకు ఎగ్జామ్లో అడగరు. మీకు పాఠం వైపు ఆకర్షించడానికి యొక్క పారాగ్రాఫ్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ కింద చూడండి. అసలు ఈ పాఠం మనకి ఎందుకు ఇచ్చారు? ఈద్గాహ్ అనే పాఠాన్ని మనకి ఇవ్వడానికి గల కారణం ఏమిటి? చూడండి. कहानी विधा की भाषा शैली से परिचित करते हुए छात्रों में कहानी लेखन कला का వికాస్ కర్నా. అంటే మిమ్మల్ని కహాని అంటే స్టోరీ అని అర్థం, అంటే కథల వైపు ఆకర్షించడానికి, కథలు ఏ విధంగా రాయాలి, ఏ విధంగా చెప్పాలి అనే దాని వైపు ఆకర్షించడానికి ఈ యొక్క స్టోరీ ఇవ్వడం జరిగింది. ఇది ఒక కథాపాఠం, అందుకని ఈ కథను ఇవ్వడం జరిగింది. ఇంకా దేనికోసమని ఈ పాఠం ఇచ్చారో చూడండి. త్యాగము, సద్భావ్ మంచి బుద్ధి और వివేక్ అని తెలివితేటలు. జైసే సంవేదనశీల్ కర్తవ్యబోధ్ సంబంధీ గుణం కా వికాసం కర్నా, ఇటువంటి లక్షణాలని పెంపొందించడం ఈ యొక్క కథలో ఉద్దేశం. ఈ కథలో పిల్లవాడు ఉంటాడు, ఆ పిల్లవాడి ద్వారాగా మనకి ఇవన్నీ చెప్తున్నారు. ఏమని? పిల్లలందరిలోనూ ఏముండాలట? మంచి బుద్ధి ఉండాలి, త్యాగం ఉండాలి, వివేకం కూడా ఉండాలి. వివేకం అంటే తెలివితేటలు ఉండాలి. ఈ కథలో బాలుడికి ఉన్నట్టు విధంగా మనం కూడా వృద్ధి చేసుకోవాలని ఈ స్టోరీని మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇంకా ఇంకా ఇంకా
ఏ ఉద్దేశాలు ఉన్నాయట చూడండి. బడే బుజుర్గోంకే ప్రతి, బడే అంటే పెద్దవాళ్ళు, మన ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారు కదా, పెద్దవాళ్ళ పట్ల, కే ప్రతి అంటే వాళ్ళ పట్ల, శ్రద్ధ మనకేముండాలి, శ్రద్ధ ఉండాలి. ఆదర్, ఆదర్ అంటే గౌరవము, పెద్దవాళ్ళ పట్ల శ్రద్ధ ఉండాలి, వాళ్ళు ఏదైనా పనులు చెప్తే మనం చేయాలి, మరియు వాళ్ళ పట్ల గౌరవం కూడా ఉండాలి. కీ భావన, ఇటువంటి భావనలు పిల్లల్లో డెవలప్ చేయడానికని మనకి ఈ స్టోరీని ఇక్కడ ఇవ్వడం జరిగింది. అంటే ఈ స్టోరీలో ఉన్నటువంటి పిల్లవాడికి ఇటువంటి లక్షణాలన్నీ ఉన్నాయి, అవి కూడా మనము అలవాటు చేసుకోవాలి. తర్వాత అంశము విధా విశేష్. విధా విశేష్ అంటే ఈ పాఠం ఏ విధానంలో చెప్పబడింది, దాని యొక్క విశేషత ఏమిటి చూడండి. కహానీ శబ్ద్, ఈ పాఠం ఏ విధమైన పాఠం అని చెప్పుకున్నాం, కహానీ. కహానీ అంటే స్టోరీ, కథ. కహానీ అనేటువంటి శబ్దము కహ ధాతువుకే సాత్, కహ అనే ధాతువుకి ఆని అనేది యాడ్ చేయడం వల్ల, కృత్ ప్రత్యయ్, ఆ ప్రత్యయం యాడ్ చేయడం వల్ల, జోడ్నేసి అంటే యాడ్ చేయడం వల్ల తయారైంది. కహానీ అంటే కహ ప్లస్ ఆని. తర్వాత చూడండి, కిసి ఘటనా యా బాత్ కా సుందర ఢంగ్ సే ప్రస్తుత్ కియా జానా, అంటే ఏదైనా విషయాన్ని అందంగా చెప్పడాన్ని, సుందరంగా వర్ణించడాన్ని ఏమంటాము, కహానీ అని అంటాము. కహానీ హై. ఇస్ కహానీ మే, ఈ యొక్క స్టోరీలో దాదీవా పోతే, దాది అంటే నాయనమ్మ, దాదీవా పోతే, పోతే అంటే మనవడు, ఈ యొక్క స్టోరీలో ఒక మనవడు ఒక నాయనమ్మ ఉంటుంది. వాళ్ళ యొక్క ప్రేమ, మార్మికమైనటువంటి ప్రేమ దర్శాయా గయా హై, చూపించబడింది. ఇస్మే కథన్ వా సందర్భ వాతావరణ కా సజీవ చిత్రణ హై, దీనిలో మాటలు, సందర్భము, వాతావరణం బాగా వర్ణించడం, సజీవంగా వర్ణించడం జరిగింది. ఇస్మే బాల్యాवस्था की निर्मल भावनाओं का सुंदर प्रतिबिंब దర్శాయా గయా హై, దీనిలో బాల్యావస్థలోని స్వచ్ఛమైన భావాలను అందంగా ప్రతిబింబించడం జరిగింది, అందంగా వర్ణించడం జరిగింది. ఈ విధంగా ఇది యొక్క విధా, కహాని యొక్క విశేషత. ఈ ఫోటోలో మీకు కనిపించేటటువంటి కవి పేరు ప్రేమ్చంద్, మున్షీ ప్రేమ్చంద్. ఈయన హిందీలో చాలా ముఖ్యమైనటువంటి ప్రముఖమైనటువంటి కవి. ఈయన చాలా నావెల్స్, చాలా స్టోరీలు, మంచి మంచి అందమైన స్టోరీలు రాశారు. కాబట్టి ఈయన గురించి మనం బ్రీఫ్గా తెలుసుకుందాం. ఇక్కడ చూడండి, లేఖక పరిచయం ఇవ్వబడింది. లేఖక్ అంటే రచయిత, పరిచయం అంటే పరిచయం, లేఖక్ గారి పరిచయం ఇక్కడ ఇవ్వడం జరిగింది. ప్రేమ్చంద్ కా జన్మ, ఆయన ఎప్పుడు పుట్టారట, ఏక్ గరీబ్ ఘరానే మే, ఒక పేద కుటుంబంలో కాశీలో పుట్టారు. 31 జూలై 1880. 1818 మనం ఏమంటామంటే 18 అంటే 1880 కో హువా, ఆయన అప్పుడు పుట్టారు. ఇన్కే బచ్పన్ కా నామ్, ఈయనకి చిన్నప్పుడు ఒక పేరు, పెద్దప్పుడు ఒక పేరు. చిన్నప్పుడు పేరేంటి, ధనపతరాయ్ శ్రీవాస్తవ థా. ఇన్హోనే అంటే ఈయన ప్రేమ్చంద్ గారు ట్యూషన్ పడాతే హుయే మెట్రిక్, ట్యూషన్లు చెప్పుకుంటూ మెట్రిక్ చదివారంట. నెక్స్ట్ ఆ తర్వాత ఏం చేశారు, నౌకరీ, తథా అంటే మరియు, అండ్, మరియు నౌకరీ కర్తే హుయే అంటే ఉద్యోగం చేసుకుంటూ ఏం చేశారు, బిఏ పాస్ కియా, బిఏ చదివారు. ఇన్హోనే లగ్భగ్ 1 దర్జన్ ఉపన్యాస్ అంటే ఇక్కడ మీనింగ్ మీకు నావల్, ఆయన ఇంచుమించుగా ఒక దర్జన్ అంటే 12 అని అర్థము, ఒక 12 నవల్స్ రాశారు. ఇంకా ఏమి రాశారట, ఔర్ 250 కహానియా, 250 వరకు, 250 అంటే 250, 250 వరకు స్టోరీలు రచనలు చేశారు. అందువలన ఈయనకి ఏమని ఒక అవార్డు ఉంది, ఏమనట, ఇన్హే ఉపన్యాస్ సామ్రాట్ బి కహా జాతా హై, అందువలన ఈయన్ని ఉపన్యాస్ సామ్రాట్ అని అంటారు. అంటే నవలలకి సామ్రాటు, నవలలకి కింగు అని అంటారు. నవలలు రాయడంలో కింగ్ అని అంటారు ఎవరిని, ప్రేమ్చంద్ని. ఈయన యొక్క కహానియాం, స్టోరీలు రాసినటువంటి స్టోరీలన్నీ కూడా 250 అని చెప్పుకున్నాము కదా, అవన్నీ కూడా మానసరోవర్ అని టైటిల్ పెట్టారు. అన్ని స్టోరీలు కలిపి ఒక దాంట్లో పెట్టి దానికి టైటిల్
మానసరోవర్ శీర్షక్ సే టైటిల్తో 8 ఖండోं में సంకలిత है 8 భాగాలుగా సంకలితం చేయబడిందట మానసరోవర్. ఇంకా 8 మిగతావి చూడండి. గోదాన్, గబన్, తర్వాత సేవా సదన్, నిర్మల, కర్మభూమి, రంగభూమి, కాయాకల్ప్, ప్రతిజ్ఞ, మంగళసూత్ర ఆది ఇన్కే అంటే ఈయన యొక్క ప్రముఖ ఉపన్యాస ముఖ్యమైనటువంటి నావల్స్, ఈయన రాసినటువంటి ముఖ్యమైన నావల్స్ ఇవి. ఇంకా ఈయన స్టోరీలు కూడా రాశాడు, దాంట్లో కొన్ని ఇచ్చారు చూడండి. ఈయనకి ప్రముఖ కహానియా, ఈయన యొక్క ప్రముఖమైనటువంటి స్టోరీలు ఏమిటంటే పంచపరమేశ్వర్, బడే గర్కి బేటీ, ఇవి ఈయన యొక్క స్టోరీలు. కఫన్, ఇంకోటి ఏంటి కఫన్, ఆది ప్రముఖై. ఇవే కాదు, ఇవి ముఖ్యమైనవి కొన్ని ఇచ్చారు ఇక్కడ. ఈ విధంగా ప్రేమ్చంద్ గురించి మనం రాయాలి, మీకు కనుక క్వశ్చన్ కనుక వస్తే. తర్వాత ఇక్కడ చూడండి విషయ ప్రవేశ్ ఇవ్వడం జరిగింది. విషయ ప్రవేశ్ అంటే మనకి ఈ పాఠంలో ఏమి ముఖ్యంగా చెప్పబడింది అని ఇక్కడ ముఖ్యంగా ఇస్తారు. చూడండి. ప్రాచీన కాలము నుండి నైతిక మూల్యం అంటే నైతిక విలువలు, అంటే సూక్తులు అన్నమాట. ఈ పని చేయాలి, ఆ పని చేయకూడదని వాల్యూస్, ఇటువంటి నైతిక విలువలు భారతీయ జీవనకే ప్రతిబింబ రహే హై, భారతీయ జీవితానికి ప్రతిబింబంగా ఉన్నాయి. అంటే భారతీయులందరూ కూడా విలువల్ని పాటిస్తారు. ఇస్కా రూప్, దాని యొక్క రూపాన్ని, అంటే ఎవరైతే విలువలు పాటిస్తారో దాన్ని నిరూపించారు దీంట్లో ఈ యొక్క స్టోరీలో. హర్ భారతీయమే సమా హువా హై, ప్రతి ఒక్క భారతీయుడు పాటిస్తాడు, ప్రతి ఒక్క భారతీయుల్లోనూ ఈ యొక్క విలువలు ఉన్నాయి. హమ్ అప్నే బుజుర్గోం, మనం ఏం చేస్తాము, బుజుర్గోం మన యొక్క పెద్దవాళ్ళని, మన ఇంట్లో పెద్దవాళ్ళు, మన బంధువుల్లో పెద్దవాళ్ళు ఉంటారు కదా, బుజుర్గ్ అంటే పెద్దవాళ్ళు, వయోవృద్ధులు, వాళ్ళని బడా ధ్యాన్ రఖతే హై, వాళ్ళని బాగా చూసుకుంటాం, వాళ్ళని శ్రద్ధగా చూసుకుంటాము. జైసే ఇస్ కహానీ మే దర్శాయా గయా హై, మనం వాళ్ళని ఏ విధంగా చూసుకుంటాము అంటే ఈ యొక్క స్టోరీలో మీకు చెప్పిన విధంగా. ఈ యొక్క స్టోరీలో ఒక బాబు వాళ్ళ నాన్నమ్మని చాలా బాగా చూసుకుంటాడనమాట. ఆ విధంగా చూసుకోవడాన్ని ఇక్కడ చెప్పారు ఈ స్టోరీలో. దాన్ని ముందుగా బ్రీఫ్గా మనకి ఇచ్చారు కాబట్టి ఇది విషయ ప్రవేశ్. తర్వాత మనం పాఠంలోకి వెళ్దాము. నెక్స్ట్ పార్ట్లో మీరు చక్కగా కథ అంటే అందరికీ ఇష్టం ఉంటుంది కదా, చిన్నవాళ్ళ దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ స్టోరీ అంటే చాలా ఇష్టం. ఈ యొక్క స్టోరీని మనం నెక్స్ట్ పార్ట్లో చెప్పుకుందాము. ఈద్గా.